గుడ్ మార్నింగ్ ఎక్స్ఎం గారు, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి సార్, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీటి రాష్ట్రపతి పాలన పెట్టండి, ఆంధ్రప్రదేశ్ని కాపాడండి అనేసి గోల చేస్తున్నారు. నిజంగా ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన పరిస్థితే ఉంటే టీడీపీ కార్యకర్తలు చేస్తున్నారో లేదో తెలియదు, కానీ దాడులు కానీ లేకపోతే మీరు అంటుకునే రౌడీజం కానీ మీ పరిపాలనలో మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేసేస్తారు డైరెక్ట్గా. నిన్న రీసెంట్గా దువ్వాడ శ్రీనివాసరావు గారు రాష్ట్రాలు బయటకు వచ్చింది. అంతకుముందు మీ పరిపాలనలో ఎంపీ వాడెవడో గోరంట్ల మాధవ్ న్యూడ్ సీన్ ఒకటి, తరువాత ఆయన ఎవరు అంబటి రాంబాబు, సంబరాల రాంబాబు, ఆయన మసాజుల కోసం. ఆ తర్వాత ఎంతో పేరెంట్ దగ్గర విద్యా సంస్థలు నడుపుతున్న చైర్మన్, అరగంట మంత్రి అవంతి శ్రీనివాసరావు గారి రాష్ట్రాలు బయటపడి ఇటువంటి వ్యక్తుల్ని మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పెట్టుకొని 5 సంవత్సరాలు పరిపాలించారు మీరు. మీ పరిపాలన కదండి రాష్ట్రపతి పాలన తేవాలి, మీ పాలనలో కదా రాష్ట్రపతి పాలన రావాలి. ప్రభుత్వం వచ్చి 2 months అయిందండి, ఆగస్టు 4కి. అప్పుడే రాష్ట్రపతి పాలన అడుగుతారేంటి సార్? నాకు డౌట్ వచ్చిందండి. అంటే మీరు రాష్ట్ర పాలన అడుగుతున్నారంటుంటే మేబీ మీరు ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ లేకపోతే సెంట్రల్లో ఉన్న పెద్ద పార్టీలు మీ మధ్య కలుస్తున్నారు కదా, వెళ్ళి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు వద్ద ఉన్న డబ్బుతోని ఇన్ఫ్లుయెన్స్ చేసి పొరపాటున రాష్ట్రపతి అయిపోతారా దేశానికి? అందుకోసం రాష్ట్రపతి పాలన అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లోనే. అంటే ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలిద్దామన్నా మీ తాలూకా కోరిక? నాకు అదే డౌట్ వస్తుంది సార్. రాష్ట్రపతి పాలన అడుగుతుంటుంటే తప్పు సార్, చాలా తప్పు. ముందు దువ్వాడ శ్రీనివాసరావుని పార్టీలో పడి సస్పెండ్ చేయండి, డిస్మిస్ అయిపోయినా కూడా మిగతా వాళ్ళని భయపడతారు. ఇంక 5 సంవత్సరాల్లో ఎంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మీ రాజ్యసభ నాయకులు విజయసాయిరెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు ఎన్ని బాగోతాలు బయటకు వస్తాయో. ఈ మీడియా వారు కూడా అవి పట్టుకొనే వేలాడుతున్నారు సార్. ఇంకా రాష్ట్రం కోసం పట్టించుకోవట్లేదు వాళ్ళు. మీరు వేస్తున్న నిందల మీద మీ పార్టీ నాయకులు చేస్తున్న రాష్ట్రాల మీదే వీడియోస్, వార్తలు ప్రతిరోజును. భయం వేస్తుందండి. 5 సంవత్సరాలు ఏమేమి వినాలో, ఏమేమి చూడాలో, గత 5 సంవత్సరాల్లో జరిగిపోయిన బూతు బాగోతాలు. మా కర్మ, ఏం చేస్తాం? గెలిచి ఏడిపించుకు దొబ్బారు, ఓడిపోయి ఏడిపించుకు దొబ్బుతున్నారు. ఏ పాపం చేశారంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు, పక్క బెంగళూరు వెళ్ళిపోవచ్చు కదా, అక్కడ రాజకీయం చేసుకోవచ్చు కదా శుభ్రంగా. రోజా చేసుకుంటుంది కదా ఇప్పుడు తమిళనాడులో. ఆ మధ్య మీ సిస్టర్ చేసుకున్నారు కదా తెలంగాణలో వెళ్ళి. ఆ విధంగా కర్ణాటకలో చేసుకోండి సార్. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలేయండి ప్లీజ్.